హాయ్ అందరికీ. నేను స్వరాలి. అఖండ దీపం 77 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భువనేశ్వరి దేవి ట్రాన్స్‌లో ఉన్నట్లుగా నడుచుకుంటూ మల్లీశ్వరి గది దగ్గరకు వెళ్ళింది. ఆమె తలుపు దగ్గరికి వెళ్ళగానే ఎవరి ప్రమేయం లేకుండానే తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. భువనేశ్వరి దేవి లోపలికి వెళ్ళగానే తలుపులు మళ్ళీ వాటంతట అవే మూసుకున్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత భువనేశ్వరి దేవికి తెలివి వచ్చింది. తను ఎక్కడున్నానో అని అనుమానంతో చుట్టూ చూసి ఆశ్చర్యపోయింది భువనేశ్వరీదేవి. ఆ గది నలుమూలలా మల్లీశ్వరి ఫోటోలు పెట్టున్నాయి. ఆ ఫోటోలలో నుంచి నవ్వుతూ మల్లీశ్వరి భువనేశ్వరీదేవినే చూస్తున్నట్లుగా అనిపించింది. అంతకంతకు ఆమెలో భయం పెరిగిపోతోంది. వెనక్కి వెనక్కి ఒక్కొక్క అడుగు వేస్తూ నడుస్తోంది భువనేశ్వరీదేవి. అంతలో సడన్ గా ఆమె కాలికి ఏదో తగిలింది. భువనేశ్వరీదేవి కంగారుగా తన కాలికి తగిలిన వస్తువు వైపు చూసింది. ఆ రోజు మల్లీశ్వరి ఏ బొమ్మ కోసమైతే వెళ్లి ఆ బుడుగులో పడిపోయిందో అదే బొమ్మ అక్కడ పెట్టి ఉన్నది. దానిని చూడగానే భువనేశ్వరీదేవి పెద్దగా అరిచింది. కానీ ఆమె అరుపు గొంతు దాటి బయటకు రాలేకపోయింది. అంతలో భువనేశ్వరీదేవి చెవిలో ఒక చల్లని స్వరం నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. వచ్చావా అత్తయ్య? నేను నీకు ఇన్నాళ్లకు గుర్తొచ్చానా? నా మీద నీకు చాలా ప్రేమ కదా, మరి ఇన్నాళ్ళెందుకు రాలేదు అని వినిపించింది ఒక స్వరం. నువ్వు నువ్వు మల్లీశ్వరివా అంటూ తడబడుతూ అడిగింది భువనేశ్వరీదేవి. ఆమె మాటలకు ఏ సమాధానమూ రాలేదు. పెద్దగా నవ్వు మాత్రమే వినపడింది. ఆ నవ్వు ఎంత భయంకరంగా ఉంది అంటే ఒక్క క్షణం చెవులు చిల్లులు పడతాయేమో అనిపించింది. క్రమక్రమంగా ఆ నవ్వు ఏడుపుగా మారిపోయింది. భువనేశ్వరీదేవి భయం భయంగా నన్ను నన్ను నేనేం చేయలేదు, నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలేసేయ్, నన్నేమీ చెయ్యొద్దు అంటూ అరవడం మొదలుపెట్టింది. కానీ భువనేశ్వరీదేవి అరుపులు ఆ ఇంట్లో వాళ్ళకెవ్వరికీ వినిపించలేదు. చాలాసేపు అలా అరిచి అరిచి సొమసిల్లి పడిపోయింది భువనేశ్వరీదేవి. ఉదయం లేచేటప్పటికి భువనేశ్వరీదేవి మల్లీశ్వరి గది ముందర సోయతపి పడుకొని ఉంది. తెల్లవారుజామునే లేచిన సునీత భువనేశ్వరీదేవిని అలా చూసి మొదట ఆశ్చర్యపోయింది. కాసని నీళ్లు తీసుకుని వచ్చి ఆమె మొహాన్ని కొట్టి లేపింది సునీత. భయంతో పెద్దగా అరుస్తూ లేచింది భువనేశ్వరీదేవి. వద్దు, వద్దు, నన్నేం చెయ్యొద్దు, నేనేం చెయ్యలేదు, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్ అంటూ పెద్దగా అరుస్తూ లేచి కూర్చుంది భువనేశ్వరీదేవి. ఆమె అరుపులకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. భువనేశ్వరీదేవి అయోమయంగా అందరి వైపు చూస్తూ మీరందరేంటి ఇక్కడున్నారు అని అడిగింది. అదేంటమ్మా, ఇప్పటిదాకా అలా అరిచావు కదా, అయినా అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు సంతోష్. అప్పుడు కానీ భువనేశ్వరీదేవి తను ఎక్కడ ఉన్నదో అర్థం కాలేదు. అవును, నేనేంటి ఇక్కడికి వచ్చాను, అసలు నేను ఇక్కడికి ఎప్పుడొచ్చాను అని తనలో తనే అనుకుంది భువనేశ్వరీదేవి. అమ్మా, రాత్రి బయటికి వచ్చి ఏమైనా కింద పడ్డావా అని అనుమానంగా అడిగాడు సంతోష్. లేదు లేదు సంతోష్, నాకసలు ఏం జరిగిందో గుర్తు రావడం లేదు అని తడబడుతూ అన్నది భువనేశ్వరీదేవి. కొత్త ప్రదేశం కదా, నిద్ర పట్టక బయటకొచ్చి కూర్చుని ఉంటుంది, అలాగే నిద్రపోయి ఉంటుంది. దానికి ఇంత చర్చ ఎందుకు, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి అని అన్నది అనసూయమ్మ. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. భువనేశ్వరీదేవి కూడా గదిలోకి వెళ్లి చూసేటప్పటికీ సరయు మొద్దు నిద్రపోతూ ఉంది. భువనేశ్వరీదేవి కోపంగా సరయు దగ్గరికి వెళ్లి ఒక్కటి కొట్టి సరయుని నిద్రలేపింది. సరయు కూడా భయం భయంగా వద్దొద్దు, నన్నేం చెయ్యొద్దు, నాకేం తెలియదు, మా అత్తయ్య చేయమంటేనే నేను అలా చేశాను అని అరుస్తూ నిద్రలేచింది. నీకేం రోగం పుట్టింది, నువ్వు కూడా అలా వాగుతున్నావు అని విసుగ్గా అన్నది భువనేశ్వరీదేవి. అత్త, నువ్వేనా? ఇంకా రాత్రి వచ్చినట్లుగా ఆ దయ్యం వచ్చిందేమో అనుకున్నాను, నాకు రాత్రి చాలా భయమేసింది అని అన్నది సరియు. అంటే నీకు కూడా రాత్రి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందా అని అనుమానంగా అడిగింది భువనేశ్వరీదేవి. అంటే నీకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందా అత్తయ్య అని డౌట్గా అడిగింది సరియు. ఇద్దరు వాళ్ళ ఎక్స్పీరియన్స్లని ఒకళ్ళతోటి ఒకళ్ళు చెప్పుకొని కొద్దిసేపు బాధపడ్డారు. అత్త, ఎందుకైనా మంచిది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఆస్తి సంగతి దేవుడెరుగు,
మనం ప్రాణాలతో ఉంటాము అన్న నమ్మకం కూడా నాకు లేదు అని అన్నది సరయు. అప్పటిదాకా భయం భయంగా ఉన్న భువనేశ్వరీదేవి ముఖంలో ఒక్కసారిగా ఎరుపు రంగు జీరలు కమ్ముకున్నాయి. ఆమె అలా కోపంగా సరయుతో, నేను ఇక్కడికి వచ్చే ముందే ఇలాంటి వాటిని ఎదుర్కోవాలి అని ఊహించే వచ్చాను. ఈ మల్లీశ్వరికి పట్టిన గతే మైథిలికి కూడా పట్టబోతుంది. రేపు మనిద్దరం ఒక ముఖ్యమైన ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడే మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని చెప్పింది భువనేశ్వరీదేవి. ఏమో అత్తా, నేనైతే రాత్రి చాలా భయపడిపోయాను. ఏం జరుగుతుందో తలుచుకుంటుంటే క్షణక్షణానికి భయం పెరుగుతోంది అని అన్నది సరయు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎవరి ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటూ ఉండిపోయారు. ఆ రోజు అందరూ భోజనాలు చేసిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. సరిగా అప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చాడు జగన్నాథ శాస్త్రి. జగన్నాథ శాస్త్రి పిలవడంతో ఇంట్లో అందరూ ఒక దగ్గరకు వచ్చారు. భువనేశ్వరిని చూసి పలకరించాడు జగన్నాథ శాస్త్రి. నమస్కారం భువనేశ్వరి దేవి గారు. ఇప్పుడు భూపతి గారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు జగన్నాథ శాస్త్రి. భూపతి గురించి మాట్లాడగానే భువనేశ్వరి తడబడింది. బానే ఉన్నారు శాస్త్రి గారు, మీరెలా ఉన్నారు అని తడబడుతూనే అడిగింది భువనేశ్వరీదేవి. నేను బాగున్నాను భువనేశ్వరీదేవి గారు. మనందరం కూడా బాగుండే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. భూపతి గారి జాతక చక్రం ప్రకారంగా ఇప్పుడు ఆయనకి మహర్దశ నడుస్తోంది. త్వరలోనే రాజమహల్ మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చుకోబోతోంది. భూపతి గారు సంపూర్ణ ఆరోగ్యవంతుడే తిరిగి వస్తున్నారు అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. జగన్నాథ శాస్త్రి చెప్పిన ప్రతి మాట భువనేశ్వరి దేవికి పిడుగుపాటులా వినిపించింది. ఒకవేళ జగన్నాథ శాస్త్రి చెప్పింది చెప్పినట్లు కనుక జరిగితే తన భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అన్న సంగతి భువనేశ్వరి దేవికి తెలుసు. జగన్నాథ శాస్త్రి ఏమైనా చెప్పాడు అంటే అది జరిగి తీరుతుంది అన్న సంగతి కూడా ఆమెకు తెలుసు. అందుకే ఒళ్లంతా ఆమెకి చెమటలు పట్టడం మొదలుపెట్టింది. ఏం చెయ్యాలో, ఏమని సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఇన్నాళ్ళు భూపతి తన కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి అతని ఆరోగ్యం బాగుపడకుండా మందులు వాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అసలు భూపతి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏ క్షణం తిరిగి వస్తాడో కూడా ఆమెకు అర్థం కావడం లేదు. పరిస్థితులన్నీ ఒక్కసారిగా ఆమెకు ఎదురు తిరుగుతున్నట్లుగా అనిపించాయి. భువనేశ్వరీదేవి అలా షాక్ లో ఉండిపోతే ఆమెనే గమనిస్తూ ఉన్న సంతోష్, ఏంటమ్మా అలా ఆలోచిస్తూ ఉన్నావు? నాన్నగారి ఆరోగ్యం బాగుండాలి అనే కదా నువ్వు అప్డేట్ పంపించావు. శాస్త్రి గారు చెప్పింది కూడా అదే కదా, మరి అంత ఆశ్చర్యపోతున్నావేంటి అని కావాలనే ప్రశ్నించాడు సంతోష్. నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు సంతోష్. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల గురించి నీకు తెలుసు కదా. ఈ పరిస్థితుల నుంచి మనం ఎలా బయటపడతామో అని ఆలోచిస్తున్నాను. దాని గురించే శాస్త్రి గారు ఏమైనా పరిహారం చెప్తారేమోనని ఆలోచిస్తూ ఉన్నాను అంతే అని అన్నది భువనేశ్వరీదేవి. వాళ్ళకి కావలసిన సమాధానం భువనేశ్వరి దగ్గర నుంచి రావడంతో సంతోష్, జగన్నాథ శాస్త్రి ఇద్దరూ కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. ఆ విషయం గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను భువనేశ్వరీదేవి. సాంప్రదాయం ప్రకారంగా ఈ ఊరి ఆలయంలో మైథిలి సంతోష్ల చేత ఒక పూజ చేయించాలి. అప్పుడే మీకు మీ వంశానికి మంచిది అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. ఈ మైథిలి కేవలం కొంతకాలం మాత్రమే మా బావతో కలిసి ఉండడానికి వచ్చింది కదా శాస్త్రి గారు. ఆ పూజలు ఏమైనా ఉంటే నేను మా బావ ఇద్దరం కలిసి చేస్తాము అని అన్నది సరయు. ఒకవేళ మీ ఇద్దరికీ కళ్యాణం గనక జరిగి ఉంటే అలానే చేయించేవాడిని తల్లి. కానీ మీ ఇద్దరికీ పెళ్లి కాలేదు. ఈ పూజలు కేవలం దంపతులు మాత్రమే చేయాలి అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. ఎలాగో మా బావ నాతో పెళ్లి కొప్పుకున్నాడు కదా శాస్త్రి గారు. ఇదే ముహూర్తానికి మా ఇద్దరికి పెళ్లి జరిపించండి. అప్పుడు నేను మా బావ ఇద్దరం కలిసి చేయాల్సిన పూజలన్నీ చేస్తాము అని అన్నది సరయు. అనసూయమ్మ కోపంగా, ఇదేమైనా బొమ్మల పెళ్లి కాదు. అందులోనూ మైథిలి ఇప్పుడు ఈ ఇంటి వారసుల్ని మోస్తోంది. ఏదైనా అనర్థం జరిగితే అది ఒక్కళ్లతో పోదు. ఎవరైతే ఇలాంటి అపచారాలకి పాల్పడతారో వాళ్ళందరికీ ఆ జగన్మాత బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టదు అని వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేసింది అనసూయమ్మ. భువనేశ్వరీదేవికి సరయుకి ఇద్దరికీ రాత్రి జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి. వెంటనే వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారు. రేపు సప్తమి ఘడియల్లో పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. ఆలయ ప్రవేశం కేవలం దంపతులకు మాత్రమే ఉంటుంది. వాళ్ళకి తోడుగా ఒక కన్నెపిల్లని తీసుకుని వెళ్ళాలి. మా నీలవేణి మైథిలికి తోడుగా వస్తుంది.
మీకెవరికీ అభ్యంతరం లేదు కదా? మైథిలి ఈ ఊర్లోంచి బయటికి వెళ్ళే వరకు నీలవేణి ఆమెకు తోడుగా ఉంటుంది. తనని ఇక్కడ ఉంచడానికే తీసుకొచ్చాను అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. అన్ని నిర్ణయాలు మీరే తీసుకున్న తర్వాత ఇక మమ్మల్ని అడిగేదేముంది అని వెటకారంగా అన్నది సరయు. ఇప్పుడు నీ బాధ ఏంటి సరయు? ఎవరైనా కన్నెపిల్ల మైథిలితో పాటు రావచ్చు అని చెప్పారు శాస్త్రి గారు. ఒకవేళ నీవు రావాలనుకుంటే నువ్వే వద్దువు గాని. ఏంటి శాస్త్రి గారు, సరయు అయినా పర్వాలేదు కదా అని అడిగాడు సంతోష్. పర్వాలేదు నాయనా, ఎవరు వచ్చినా పర్వాలేదు. ఖచ్చితంగా కన్నెపిల్ల అయితే చాలు. కాకపోతే ఆలయం చాలా పవర్ఫుల్. త్రికరణ శుద్ధిగా, చాలా స్వచ్ఛమైన మనసుతో, స్వచ్ఛమైన శరీరంతో ఉండాలి. లేకపోతే ఆలయంలోకి వెళ్ళిన మరుక్షణం రక్తం కక్కుకొని చనిపోతారట. ముందు చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను. వేరేలాగా అనుకోవద్దు అని అన్నాడు శాస్త్రి గారు. పర్వాలేదు శాస్త్రి గారు, మా సరియు ఎలాంటిదో నాకు తెలుసు. తను మాతో పాటు వస్తుంది. మీరు నిశ్చింతగా అన్ని ఏర్పాట్లు చేసుంచండి అని చెప్పాడు సంతోష్. జగన్నాథ్ శాస్త్రి మాటలు విన్న సరయు గుండెల్లో రాయపడింది. మరి ఇప్పుడు సరయు ఏం చేస్తుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కామెంట్ కూడా చేయండి ప్లీజ్.